భక్తుని చరణ రేణువు భజనకు అనుకూలము పరమ సిద్ధియగు భక్తుని సేవ భక్తిలతకు నిజమూలము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ అద్భుతమైన కథాశ్రవణానికి ఆత్మబంధువులందరికీ, తెలుగు బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథలు ఈ కథాశ్రవణంలో, ఈ దివ్య ఆధ్యాత్మిక శ్రవణంలో మనం శ్రీ చైతన్య మహాప్రభుల వారి కథలు వింటున్నాము. ఈ భాగంలో మనం 31, ఇది 31వ భాగం. అంటే గత 30 వారాలుగా 30 గంటలుగా మనం చైతన్య మహాప్రభు కథ వింటున్నాము. ఇప్పుడు 31వ భాగంలోకి ప్రవేశించాం. ఇది చైతన్య మహాప్రభు లీలల్లోని మధ్యలోని చర్చ నడుస్తోంది. మహాప్రభుల వారు ప్రస్తుతము వారణాసిలో ఉన్నారు. వారణాసిలో ఉండి అక్కడ ప్రకాశానంద సరస్వతి అనే ఒక మాయావద సన్యాసిని, మాయావద నాయకుడిని ఆయన సంపూర్ణంగా వైష్ణవునిగా మార్చినటువంటి దివ్య కథను మనం కొద్దిగా గత భాగంలో చర్చించాము. ఇప్పుడు విస్తారంగా మనము ఈ భాగంలో వినబోతున్నాం. నానామత గ్రాహగ్రస్తాన్ దాక్షిణాత్య జనద్వీపాన్ కృపారిణ విముచ్యేతాన్ గౌరశ్చక్రీ స వైష్ణవాన్. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా నానా రకాల మతవాదాలు అనే వాళ్ళు మంచి ఏనుగుల్లాగా బలవంతులై అయినప్పటికీ, ఏనుగుల్లాగా మహా దిగ్గజాలు, జ్ఞానంలో దిగ్గజాలు అయినప్పటికీ కూడా వారు నానా మతాలు అనే మొసళ్ళ నోటికి చిక్కుబడి ఉండిన కారణంగా చైతన్య మహాప్రభు తమ కృప అనే చక్రంతో ఆ మొసలిని ఖండించి వారిని ఆ నానా మతాల నుంచి విడుదల చేశారు. చేసి వారిని వైష్ణవులుగా మార్చారు. వారి కృష్ణ భక్తిని ప్రసాదించారు, భాగవతాన్ని అందించారు. అట్లా ఆయన దక్షిణ దేశం మొత్తం తిరిగారు. బెంగాల్లో మొదటి నుంచే సంకీర్తన సాగుతోంది. ఇక బృందావనానికి వెళ్తున్నప్పుడు మధ్యలో వారణాసి వచ్చింది. వారణాసిలో అందరూ మాయావాదులు, అందరూ శంకరాచార్యుల వారి అనుయాయులు. వాళ్ళు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని పలికేవారు, జీవుడు శివుడు ఒకరే అని పలికేవాళ్ళు, ఆత్మయే పరమాత్మగా మారుతుందని పలికేవాళ్ళు, ఆత్మ పరమాత్మ ఒకటే అని కూడా పలికేవాళ్ళు. ఈ విధంగా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో అదే భాష్యాన్ని, అదే ప్రచారాన్ని చేసేవాళ్ళు. వారు ఆ విధంగా ఉంటే పర్వాలేదు, కానీ చైతన్య మహాప్రభుని వాళ్ళు దూషించడం మొదలుపెట్టారు. అందుకోసం అక్కడ మహాప్రభు వాళ్ళందరినీ కూడా వారణాసిలో ఉన్నటువంటి వైష్ణవులను మార్చాలి, మాయావాదులను మార్చాలి అనేటువంటి సంకల్పం కూడా ఆయన చేశారు. ఎందుకంటే అక్కడ ఒక మహారాష్ట్ర, అక్కడ ఆయనకు ఉన్నప్పుడు ముఖ్యంగా వారణాసిలో ఆయన 2 నెలలు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో, బృందావని తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆయన వారణాసిలో 2 నెలల పాటు ఉన్నారు. ఆ 2 నెలల పాటు ఏం చేశారు అంటే, సనాతన గోస్వామికి భక్తి శాస్త్రం గురించినటువంటి సందేశాన్ని ఇచ్చారు. చేసి, నాయన నువ్వు సనాతన, నువ్వు ఈ భక్తి శాస్త్రాన్ని ప్రవర్తిల్లజేయి, భక్తి శాస్త్ర ప్రవర్తక. 2 నెలల పాటు ఆయన దశాశ్వమేధ ఘట్టంలో ఆయనకు దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. అంతకుముందర ఆయన ప్రయాగలో రూపగోస్వామి వారికి భక్తి గురించినటువంటి మహిమలు తెలియజేసి పంపించారు బృందావనానికి.
తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు వారణాసిలో సనాతన గోస్వామి కనిపించారు. సనాతన గోస్వామికి ఆయన 2 నెలల పాటు ఈ సందేశం ఇచ్చారు. ఒక కార్యం అయిపోయింది, ఇంకో కార్యం ఉంది. ఏమిటి? మాయావాదుల ఎవరైతే మాయావాద సన్యాసులు ఉన్నారో, బ్రహ్మసత్యము జగన్మిథ్య, లేకపోతే జీవేశ్వరులు ఒకటే, జీవుడే శివుడు, లేకపోతే నేనే పరమాత్ముని, ఆత్మతత్వం నువ్వే భగవంతుడు అవుతావు, జీవుడే శివుడు అవుతాడు, నరుడే నారాయణుడు అవుతాడు అని పలికేటువంటి వాళ్ళందరూ కూడా మాయావాదులు, నిరాకారవాదులు. వారిని మార్చేటువంటి ఒక సంకల్పాన్ని చైతన్య మహాప్రభు చేశారు. మహాప్రభు వెంటప్పుడు చంద్రశేఖరుడు, తపనమిశ్రుడు, మహారాష్ట్ర బ్రాహ్మణుడు, తర్వాత సనాతన గోస్వామి, వీళ్ళందరితో పాటు మహాప్రభు బిందు మాధవుని మందిరానికి వెళ్తుండేవాళ్ళు, సంకీర్తన చేసేవాళ్ళు. వాళ్ళ దారిలో ఏం చేసేవాళ్ళంటే, దాంట్లో చైతన్య మహాప్రభు గురించి కృష్ణదాస గోస్వామి పలుకుతున్నారు అనమాట. శ్రీకృష్ణ చైతన్యవాణి అమృతేర ధార, శ్రీకృష్ణ చైతన్యవాణి అమృతేర ధార, తీహో ఏ కహయే వస్తు సెయ్యి తత్వసార. ఆయన ఏది పలికారో అదే తత్వసారము. శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానాపరః. చైతన్య మహాప్రభుల వారు ఏది పలికారో దాన్నే మేము స్వీకరిస్తాము. అదే వస్తుతః అదే సత్యము, అదే తత్వము. ఆరాధ్యో భగవాన్ వ్రజేతనయ తద్ధామ బృందావనం రమ్యాకాదుపాసనా వ్రజవధు వర్గేణ యా కల్పిత. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్థో మహాన్. శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానాపరః. దీనికి మించినదని మేము స్వీకరించము అని గౌడీయ వైష్ణవులు మహాప్రభు యొక్క మాటనే అమృతధారగా భావిస్తూ ఉంటారు. ఆయన బిందు మాధవుని దర్శించడం కోసం ప్రతిరోజు వెళ్ళేవారు. ఈ లోపల ఒక సంఘటన కూడా జరిగింది అని చెప్పాను. మహాప్రభుని మహారాష్ట్ర బ్రాహ్మణుడు తన ఇంట్లో భోజనానికి పిలిచాడు అందరినీ. మాయావాద సన్యాసిని పిలిచారు, చైతన్య మహాప్రభుని పిలిచారు. ఇద్దరు కూడా చాలా చర్చించుకున్నారు. ఆ చర్చల్లో అందరికీ తత్వం అర్థమైంది. అంతవరకే ఉంది. కానీ తర్వాత వాళ్ళు వైష్ణవులుగా మారలేదు. అయితే మహాప్రభు తర్వాత ఒకసారి ఇంకా 2 రోజుల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత 2 రోజులకి బిందుమాధవ మందిరానికి వెళ్తున్నారు. బిందుమాధవ వెళ్తున్నప్పుడు అందరూ కూడా హరయే నమ కృష్ణ యాదవాయ నమః గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన్. హరయే నమ కృష్ణ యాదవాయ నమః గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన్ అని చెప్పి వాళ్ళు సంకీర్తన చేస్తున్నప్పుడు వేలాది మంది మహాప్రభుని అనుసరించడం మొదలుపెట్టారు. అందరూ కూడా బారలు తీర్చి అటు ఇటు బారలు తీర్చి నిలబడి మహాప్రభు అందరూ కూడా హరినామం పలకండి, కృష్ణ కృష్ణ అని పలకండి అని అందరికీ ఉత్సాహపరుస్తుండే. హరి బోల్ అని అందరూ చేస్తుండేవాళ్ళు. అయితే ఆ విధంగా మాయావాదులతోటి సమావేశం జరిగిన ఒక 2 రోజులకి అక్కడ ప్రకాశ్ సరస్వతి ఒక శిష్యుడు కూడా సంవాదం జరిగింది. చాలా డీప్గా సంవాదం జరిగింది ఆశ్రమంలో. ఆ శిష్యుడు చెప్పాడు, మీరు ఇప్పటికైనా చైతన్య మహాప్రభుని శ్రీకృష్ణునిగా గుర్తించండి, శ్రీ చైతన్య మహాప్రభుని భగవంతునిగా గుర్తించండి. ఇంకా గనక మీరు తాత్సారం చేస్తే జీవితంలో అద్భుతమైన అవకాశమే చేజారిపోతుంది అని చెప్పి ఆ శిష్యుడు ప్రకాశ్ సరస్వతి చెప్పాడు. ప్రకాశ్ సరస్వతి కళ్ళు తిరిగింది. అవును, కరెక్టే, ఇంతటి అవకాశం నేరుగా భగవంతుడే ఇక్కడ వచ్చాడు, నాకు ఈ మాయావాదంలో కూరుకుపోయిన నాకు మార్గదర్శనం చేశాడు అని చెప్పి ప్రకాశం సరస్వతికి వచ్చి వెళ్ళి ఆయన కలుద్దాం శిష్య సమేతంగా బయలుదేరాడు. శిష్యుతంగా బయలుదేరే సమయానికి మహాప్రభు కూడా తన వారితో తన అనుయాయులతో కూడి బిందు మాధవ వెళ్తున్నారు. అక్కడ సంకీర్తన జరుగుతుంది, పెద్ద సంకీర్తన. ఆ పెద్ద సంకీర్తన జరిగినప్పుడు ఆ మహాప్రభుకి అష్టవిధ సాత్విక వికారాలు కలగడము, ఆయన ముఖం పాలిపోవడము, చెమట్లు పట్టడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ సంకీర్తనని చూసి ప్రకాశానంది ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇంత పారవస్యము? ఇటువంటి పారవస్యం గురించి నేను శాస్త్రాల్లో చదివాను తప్ప ఇంతవరకు నాకు అనుభూతం కాలేదు, నేను ఇంతవరకు ఏ వ్యక్తిని ఈ విధంగా చూడలేదు అని అనుకున్నాడు. మొత్తానికి కాసేపటికి మహాప్రభు సంకీర్తన ఆపిన తర్వాత ఆ ప్రకాశ సరస్సు నేరుగా వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు.
పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకుని తన కన్నీళ్లతోటి మహాప్రభు పాదాలని కలగడం మొదలైనప్పుడు చైతన్య మహాప్రభు అయ్యేమిటి అయ్యో ప్రకాశానంద, నువ్వు పెద్ద మాయావాద నాయకుడివి, ఇక్కడ నువ్వు పెద్ద సన్యాసివి, అనేక మంది సన్యాసులకు నాయకుడివి, నువ్వు ఈ విధంగా చేస్తే నాకు పాపం కలుగుతుంది. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు నమస్కరిస్తే వాళ్ళ ఆయు క్షీణం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కరిస్తే చిన్నవాళ్ళకు ఆయుక్షీణం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చేస్తే చిన్నవాళ్ళ యొక్క గౌరవము, వాడి పుణ్యము, వాడి అవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి మీరు ఆ విధంగా చేయొద్దు. మీరు ఎంతో శ్రేష్ఠులు, ఆధ్యాత్మికంగా ఎన్నోతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, మీరు ఈ విధంగా చేయడం తగదు. అదే అక్కడ మిమ్మల్ని చూసి అనేక మంది మీ అనుయాయులు ఉన్నారు, అంతేకాకుండా మీరు బ్రహ్మంతో సమానంగా ఉన్నారు. ఇవన్నీ మహాప్రభు చెప్తూ వచ్చాడు. అప్పుడు ప్రకాశం సరస్వతి అన్నాడు, ఇంతకాలము మీ సంగతి తెలియక ఎన్నో అపరాధాలు చేశాను. సాక్షాత్తుగా మీరు భగవంతుడి విషయం నాకు తెలియదు, అందుకోసం ఎన్నో అపరాధాలు చేశాను. నామ సంకీర్తనను ప్రవర్తిలో చేయడానికి వచ్చినట్టు భగవంతుని తెలియక అపరాధాలు చేశాను. ఇప్పటికైనా ఆ అపరాధాన్ని నేను బయటపడేనివ్వండి. ఎందుకంటే భాగవతంలో ఇదే వస్తుంది, సవై భాగవత శ్రీమద్ పాదస్పర్శా హతాశుభా భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరశ్చితం. ఒక విద్యాధరుడు ఉండేవాడు. విద్యాధరుడు ఈ ద్వాపరయుగ కాలంలో ఒకసారి నందమహారాజు అందరితో కలిసి సరస్వతి నది తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడిన తర్వాత అక్కడ తీర్థస్థానంలో అన్ని చేసిన తర్వాత ఒకసారి ఆ రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక పెద్ద కొండ చిలువ వచ్చింది. పెద్ద కొండ చిలువ వచ్చి ఆ నందమహారాజుని మింగడం మొదలుపెట్టింది. కృష్ణ 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 నందమహారాజు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ లోపల అందరూ కూడా కాగడాలతోటి వాటితో ఆ పాముని కొట్టడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వచ్చి తన పాదంతో దాన్ని తన్నాడో, తనగానే ఆ సర్పం వెంటనే నందమహారాజు వదిలిపెట్టేసింది. అంతేకాకుండా ఆ సర్పం అంటే చిన్న పాము కాదు, కొండ చిలువ, మనిషినే మింగేసేంత పెద్ద కొండ చిలువ, అది వెంటనే విద్యాధరుని రూపాన్ని పొందింది. ఆ విద్యాధరుడు ఎవరో కాదు, పూర్వం అంగీరుతోటి శాపం ఇవ్వబడినటువంటి వాడు. కానీ భగవంతుని పాద పద్మ స్పర్శ చేత ఆ శాప విముక్తి అయింది అని చెప్పి మిమ్మల్ని మీ పాదపద్మాలని స్పృశించడం ద్వారా ఇంతకాలము నేను చేస్తూ వచ్చినటువంటి పాపాలు సంపూర్ణంగా నశించిపోతాయి. అందుకోసం మీ పాదపద్మాలను నమస్కరించనివ్వండి. కానీ అనగానే చైతన్య హరి 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 అని, ఏమిటి నన్ను కృష్ణుడితో పోలుస్తున్నావా? కృష్ణుడి పాదపద్మాలను తగిలి ఒక సర్పం అయిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను కృష్ణుడిగా పోలిస్తే అది నా యొక్క పతనానికే కారణమవుతుంది అని చెప్పి చైతన్య మహాప్రభు అంటే లోకానికి చెప్పడం కోసం ఎవరైతే సామాన్య జీవుడిని ఎవరైతే విష్ణువు లేదా భగవదవతారంగా వర్ణిస్తూ ఉంటాడో అతడు గొప్ప అపరాధం చేసిన వాడవుతాడు. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతే సమత్వే నైవ వీక్షేత సపాషండి భవేద్ధ్రువం అని చైతన్య మహాప్రభు శాస్త్రంలోంచి ఒక శ్లోకాన్ని ఉల్లేఖించారు. కాబట్టి ఎవరైతే యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాయ దేవతే, కాబట్టి దేవదేవుడైన నారాయణుని శ్రీకృష్ణుని దేవతలతో సమానంగా చేసి పలుకుతున్నాడంటే అతడు వెంటనే పాషండిగా, అతడు సమత్వే అతన్ని పాషండిగా అంటే ఏంటి, భగవంతుణ్ణి నమ్మనటువంటి నాస్తికునిగా భావించాలి. అతడు పాషండిగా భావించాలని శాస్త్రం పలుకుతోంది. అతడు గొప్ప అపరాధం చేసిన వాళ్ళు అవుతాడు. ఈ ప్రకారం చూస్తే ప్రస్తుత కాలంలో అందరూ ఎంతటి అపరాధాలు చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కాస్త గమ్మత్తులు మాయలు చేయగానే అతన్ని భగవంతునిగా పలుకుతున్నారు. అటువంటి పరిస్థితి అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా నాస్తికులే. వాళ్ళ భక్తిలో ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా వాళ్ళు నిజానికి నాస్తికులే, ఇందులో ఎటువంటి సమాధానం లేదు అని చైతన్య మహాప్రభు పలికినప్పుడు ప్రకాశనాథ సరస్వతి అది ఊరుకున్నాడు. ఆయన కూడా మహాపండితుడే. మీరు కృష్ణుడే కాదు, మీరు కృష్ణ భక్తుని రూపంలో కూడా వచ్చారు. ఇప్పుడు మీరు కృష్ణుడు అన్నా కూడా, మీరు కృష్ణ భక్తుడు అన్నా కూడా రెండు, మీరు మిమ్మల్ని భగవంతుడిగా భావించినా భగవద్దాసుని భావించినా మీరు పరమ పూజలే ఉన్నారు. మీరు గౌరవనీయులు, పూజనీయులు, వందనీయులు. కాబట్టి అందుకే మిమ్మల్ని నిందించిన కారణంగానే ఇంతకాలంగా అంటే మీరు వచ్చిన 2 నెలలుగా నేను మిమ్మల్ని నిందిస్తూనే ఉన్నాను.
అంతకుముందు వచ్చారు, అప్పుడు మిమ్మల్ని నిందించాను, తద్వారానే తత్కారణంగానే నా ఆధ్యాత్మిక సంబంధం నశించిపోయింది అని పలుకుతూ శాస్త్రం నుంచి భాగవతం నుంచి ఒక శ్లోకం 2 శ్లోకాలు పలికాడు ప్రకాశం. అంత బాగా తెలుసు వాళ్ళకి. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్యపి మహామునే. ముక్తాత్ములు సిద్ధాత్ములు కోట్లలో కనిపించవచ్చు, కానీ అటువంటి కోటాను కోట్ల ముక్తులలో సిద్ధుల్లో ఒకానొక నారాయణ పారాయణ వాళ్ళు లభించడం ఎంత దుర్లభము. కోటిశివ మహాముని. ఆయుశ్రీయం యశోధర్మం లోకానాశ ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదధిక్రమ. మనిషి మహాత్ములను కనుక నిందిస్తే, మహాత్ములను కనుక చులకన చేస్తే, మహాత్ములను అవమానిస్తే అతని ఆయువు, సంపద, యశస్సు, ధర్మము, ఆస్తులు, శ్రేయస్సు అన్నీ నశిస్తాయి అని భాగవతంలో సుఖదేవ గోస్వామి పలికిన మాటను పరీక్ష మాటతో ఇక్కడ ప్రకాశ సరస్వతి. అందుకోసమే మహాగణ వైష్ణవులని అవమానించడం కానీ, ఉపేక్షించడం కానీ, నిందించడం కానీ, అవమానించడం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో వారి ఆయువు, సంపద, యశస్సు, ధర్మము, ఆస్తులు, శ్రేయస్సు అన్నీ కూడా నశించిపోతాయి అని భాగవతంలో పలికినటువంటి విషయాన్ని చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రకాశనాథ్ చెప్తున్నాను అనమాట. ఎందుకు నేను మీ పాదపద్మాలు పట్టుకున్నాను? ఇంతకాలము పాపం చేశాను కాబట్టి ఆధ్యాత్మిక శక్తి నాలో లోపించింది, ఆత్మాత్మిక సంపద తరిగిపోతోంది. ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఆ పాప పరిహారం చేయడం కోసము మీ పాదపద్మాలు పట్టుకోవాలి. అంతేకాకుండా నా ఆధ్యాత్మిక సంపద పెరగాలి, నాలో భక్తి రావాలి. ఇప్పుడు నాలో జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది, కానీ భక్తి లేదు, దివ్యమైన భక్తి లేదు, కృష్ణ భక్తి లేదు. అది కావాలంటే ఏం చేయాలి? వైష్ణవుల పాదధూళినే పట్టుకోవాలి. మీ పాదపద్మాలు భగవంతుడిగా నేను పట్టుకోవడం ద్వారా నా పాప పరిహారమైంది. మీ పాదపద్మాలు నేను భక్తునిగా పట్టుకున్నప్పుడు, మీరు మిమ్మల్ని భక్తునిగా భావించి పాదపద్మాలు పట్టుకుంటే అప్పుడు నాకు భక్తి వస్తుంది. అందుకోసమే మొట్టమొదలు పట్టి ఎందుకని? నా పాప పరిహారం కోసము, ఇప్పుడు భక్తి కోసము. ఏదైతే ప్రహ్లాదుడు పలికాడో నిష్కించనానాంత వృణీచయావ, ఎప్పటిదాకైతే వైష్ణవుల పాదపద్మ ధూళిలో స్నానం చేయనంత వరకు దేవదేవుడైన శ్రీహరి పట్ల, శ్రీహరి యొక్క మహిమలను తెలుసుకునే అవకాశం, వాళ్ళని కీర్తించే అవకాశం ఏ విధంగా కలుగుంటుంది? ఆ విధంగా ఈ ప్రకాశ సరస్వతి తన మనసులో మాటను మొత్తానికి ఇద్దరు కూడా అయిన తర్వాత సరే కాసేపు కూర్చుందామని చెప్పి వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మందిరంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఇద్దరు కూడా ప్రశ్నించుకుంటున్నారు అన్నమాట. మాయావాతత్వంలో మీరు మన సంభాషణలో 2 రోజుల కింద జరిగినటువంటి సంభాషణలో మాయావాతత్వంలో ఉన్న దోషాలను మీరు చూపించారు. అయితే మేము ఇంతవరకు శంకరాచార్యులు పలికినటువంటి తత్వమే సంపూర్ణమైనదిగా భావిస్తూ వచ్చాము. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆయన బ్రహ్మసూత్రాలకు ఇచ్చినటువంటి వివరణ ఉందో అవన్నీ కూడా కల్పితాలే. ఈ విషయం మాకు చక్కగా అర్థమైంది. మరి ఆ రోజు ఖండించడం వరకే వచ్చింది, కానీ బ్రహ్మసూత్రాలకు ఉన్నటువంటి నిజమైన వివరణ, ఆధ్యాత్మిక వివరణ మీ నుంచి వినాలని, మేము ప్రత్యక్షార్థానాన్ని మీ నుంచి వినాలనుకుంటున్నాము. మీరు దయచేసి వివరించండి అని ప్రకాశ సరస్వతి చాలా ఆర్తితోటి, వినమ్రంగా, గౌరవంతో ప్రార్థించారు. అప్పుడు చైతన్య మహాప్రభు దివ్యమైనటువంటి ఆ బ్రహ్మసూత్రాలకు ఉన్నటువంటి కథను వివరిస్తూ, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా భాగవతంలో చెప్పబడ్డాయి. వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సూత్రాల రూపంలో వ్యాసదేవుల వారు లోకానికి అందించారు. అయితే మళ్ళీ తర్వాత జనులు వేరెవరైనా వాటిని వక్రీకరించే అవకాశం ఉంటుందని చెప్పి ఆ బ్రహ్మసూత్రాలకి ఆయన సహజ భాష్యం కూడా మళ్ళీ రాశాడు. అదే భాగవతం. కాబట్టి భాగవతం అనేది నిజానికి వేదాంత సూత్రాలకి, బ్రహ్మసూత్రాలకి చక్కటి నిరూపణము, చక్కటి వివరణము అని చెప్పి చైతన్య మహాప్రభు ప్రకాశ సరస్వతి. మీరేమో ఇప్పటిదాకా ఆ బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేస్తూ వచ్చారు, కానీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి వివరణను, శారీరక భాష్యాన్ని మీరు అధ్యయనం చేస్తూ వచ్చారు. అంతే తప్ప సహజ భాష్యాన్ని, శంకరాచార్య ఇచ్చిన శారీరక భాష్యం అయితే వ్యాసుల వారు స్వయంగా బ్రహ్మసూత్రాలను రచించి
దానికి సహజ భాష్యం ఇచ్చింది ఏమిటి అంటే అది శ్రీమద్ భాగవతం. కాబట్టి చైతన్య మహాప్రభుని అంటే కృష్ణ భక్తి రస స్వరూప శ్రీ భాగవత తాతే వేదా శాస్త్రే హైతే పరమ మహత్వ. శ్రీమద్ భాగవతం భక్తి రసం గురించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని ఇస్తుంది. అందుకే భాగవతము సమస్త వేద శాస్త్రాల కంటే ఎంతో ఉన్నతమైనది అని చెప్పి చైతన్య మహాప్రభు ప్రకాశన సరస్వతికి ఒక సందేశం ఇచ్చారు. నాయన మీరందరూ కూడా ఇప్పటి నుంచి భాగవతాన్ని అధ్యయనం చేయండి, క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. అప్పుడు మీకు బ్రహ్మసూత్రాల యొక్క రహస్యము సంపూర్ణ వివరణ మీకు అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు భాగవతాన్ని అధ్యయనం చేయండి, తర్వాత కృష్ణనామాన్ని కూడా పలకండి. ఆ విధంగా చేయడం ద్వారా మీరు అతి సులభంగా ముక్తిని పొందుతారు, భగవద్ అనుభూతిని కూడా పొందుతారు. ముక్తిని, భగవద్ అనుభూతిని. ముక్తి అంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా సమస్త దుఃఖాల నుంచి, సమస్త మోహాల నుండి, సమస్త ఆసక్తి నుండి విముక్తి కేవలం భాగవతం ద్వారానే కలుగుతుంది. భగవన్ నామం ద్వారా భగవత్ ప్రేమ అనేది అని ఈ విధంగా భాగవతం గురించినటువంటి వివరణను, భాగవతం గురించినటువంటి దాని మహిమను చైతన్య మహాప్రభు ప్రకాశన సరస్వతికి చాలా చక్కగా వివరించారు. అప్పుడు ప్రకాశన సరస్వతికి వచ్చింది. మీరు భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఆత్మారామశ్చ మనయో నిర్గంధప్య వృక్రమే కుర్వంతి అహైతు భక్తి ఇత్తం భూత గుణై హరి. ఆత్మారామశ్చమయో నిర్గంధ వృక్రమే. ఆత్మారాములు అంటే ఆత్మనే దర్శించిన వారు, తమను ఆత్మస్వరూపులుగా అనుభూతం చేసుకున్న వాళ్ళు. ఆత్మారామశ్చమనయో నిర్గంధప్య ఉరుక్రమే కుర్వంతి అహైతుకి బది. నిజంగా ఆత్మారామ స్థితికి వచ్చిన వాళ్ళు శ్రీహరినే కొలుస్తారు. ఎందుకంటే వారికి తెలుస్తుంది తమందరూ కూడా భగవద్ ఆత్మ విశుద్ధమైన స్థితిలో పరమాత్మని అంశ అని తెలుస్తుంది. కాబట్టి అనేటువంటి దివ్యమైనటువంటి అంటే ఏంటి, నిజంగా హరిభక్తి, నిజంగా కృష్ణ భక్తి అనేది ఆత్మారామ స్థితిలోనే లభిస్తుంది తప్ప సామాన్య స్థితిలో లభించదు. సాధారణంగా చేసేటువంటి సాధన భక్తి, నాయన జపం చేయండి, నాయన భాగవతం చదవండి, ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సాధన భక్తి. సాధన భక్తి ఆత్మస్థితిలో నిర్వహించేది కాదు. అది నియమబద్ధంగా గురువులు చెప్పగా, పెద్దవాళ్ళు చెప్పగా నిర్వహిస్తున్నటువంటి కార్యమే తప్ప ఆత్మారామ స్థితిలో చేసేటువంటి భక్తి కాదు. ఎప్పుడైతే భగవంతుడితోటి, కృష్ణుడితోటి శాశ్వతమైన బంధము ఏదైతే ఉందో అది జాగృతం అవుతుందో, అది వెల్లడి అవుతుందో, అది చేయబడే స్థితియే ఆత్మారామ స్థితి, అదే ఆత్మస్థితి. అప్పుడు చేయబడే భక్తియే నిజమైన భక్తి అని అది ఆత్మారామ స్థితి. ఈ ఆత్మారామ శ్లోకానికి కూడా చాలా చాలా హిస్టరీ ఉంది, దాని చరిత్ర ఒకటి ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు మొట్టమొదటిగా మార్చింది ఎవరంటే సార్వభౌమ భట్టాచార్యులు. ఆ సార్వభౌమ భట్టాచార్యులు అక్కడ ఒరిస్సా రాజు ఆస్థానంలో ఆస్థాన పండితుడిగా ఉండే. ఆయన కూడా మహా పెద్ద మాయావాది. ఆయన దగ్గర వచ్చి వందలు వేలాదిగా అందరూ వచ్చి ఆ మాయావాదాన్ని, శంకర భాష్యాన్ని అందరూ చదువుతూ ఉండేవాళ్ళు ఆ పూరిక్షేత్రంలో. అయితే అప్పుడు చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారిగా సన్యాసం తీసుకుని పూరిక్షేత్రానికి వెళ్ళినప్పుడు సార్వభౌమ భట్టాచార్యులకి ఆయనకి సంవాదం కలిగినప్పుడు మహాప్రభు ఆయనకి వేదాంత సూత్రాలని అన్నింటినీ వివరించిన తర్వాత ఆత్మారామం శ్లోకం గురించి వచ్చింది. ఆత్మారామ శ్లోకం గురించినటువంటి చర్చ వచ్చినప్పుడు దానికి సార్వభౌమ భట్టాచార్యుడు 9 రకాల వివరణలు ఇచ్చాడు. 9 రకాల వివరణలు ఇచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఆ 9 వివరణలను ఏమాత్రము టచ్ చేయకుండా 18 రూపాల్లో ఆయన వర్ణించారు. 18 రూపాయలు. అది చూడగానే ఆశ్చర్యపోయాడు సార్వభౌమ భట్టాచార్యుడు. ఇది సాక్షాత్ ఇంతటి ప్రజ్ఞా పాఠవము ఇంకెవరికి సాధ్యం కాదు, సాక్షాత్తుగా శ్రీకృష్ణువి అని చెప్పి ఆ సార్వభౌముడు ఆయన పాదపద్మాలను పడ్డప్పుడు చైతన్య మహాప్రభునికి షడ్భుజ రూపాన్ని, 6 భుజాలు, 2 భుజాలు కృష్ణుడివి, 2 భుజాలు శ్రీరాముడివి, 2 భుజాలు చైతన్య మహాప్రభుని దండక మండలాలు, తర్వాత శ్రీరాముని యొక్క రూపంలో ధనుర్బాణాలు, తర్వాత శ్రీకృష్ణుని 2 చేతుల్లో వేణువును ఈ విధంగా ధరించిన షడ్భుజ రూపాన్ని ప్రదర్శించడము. అప్పుడు
చైతన్య మహాప్రభుకు చైతన్య అనుయాయిగా పరమభక్తునిగా మారిపోయాడు సార్వభౌమ భట్టాచార్యుడు. అప్పుడు చైతన్య మహాప్రభు లేకుండా తను జీవించలేను అనేటువంటి స్థితికి వచ్చేసాడు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా మాయావాద సన్యాసి సన్యాసి కాదు, మాయావాద పండితుడు, మాయావాద నాయకుడు మారిపోవడానికి ఆ ఆత్మారామ శ్లోక వివరణమే. తర్వాత చైతన్య మహాప్రభు వారణాసిలో ఉన్నప్పుడే సనాతన గోస్వామికి అడిగాడు, అవునండి నేను మహాప్రభు మీరు ఆత్మారామ శ్లోకానికి చాలా చక్కటి వివరణ చెప్పారని విన్నాము, మీరు రామానందరాయలు కూడా వివరించారట, నాకు వినాలని ఉంది అన్నప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి 61 రకాలుగా ఆ ఆత్మారామ శ్లోకానికి వివరణ వర్ణించారు. ఇవన్నీ కూడా ఆ ప్రకాశానికి తెలుసు. అందుకోసమే ఆయన మళ్ళీ అడిగి మీరు ఆత్మారామ శ్లోకానికి పరమాద్భుతమైనటువంటి వివరణను చెప్పారని విన్నాను, నాకు ఆ అనుగ్రహాన్ని వస్తారా అనగానే అప్పుడు చైతన్య మహాప్రభు మళ్ళీ అక్కడ తాను ఏదైతే సనాతన గోస్వామికి వివరించారో దాన్ని ఆ ఆత్మారామశ్చమునయో నిర్గంధప్యవృక్రమే కుర్బంతి అహైతుకి భక్తి యుద్ధం పూత గుణై హరిహి ఈ దివ్యమైనటువంటి వర్ణను వాళ్ళకు తెలియజేశారు. వర్ణించారు. ఈ విధంగా దాని తర్వాత మహాప్రభు అని చెప్పారంటే మీరందరూ కూడా భాగవతాన్ని అధ్యయనం చేయండి, అంతేకాదు భగవన్నామం చేయండి. ఈ రెండు చైతన్య మహాప్రభు ఆ మాయావాద సన్యాసులందరికీ చెప్పినటువంటి. ఎందుకంటే వీటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు, తర్వాత చంద్రశేఖరుడు, తర్వాత అక్కడ భట్టరఘునాథుని యొక్క తండ్రి తపనమిశ్రుడు. వాళ్ళు అనుకున్నారన్నమాట, చైతన్య మహాప్రభుడు ఇప్పుడు వచ్చారు, మొత్తానికి అదృష్టం కొద్దీ వారణాసికి వచ్చారు, రెండోసారిగా వచ్చారు, 2 నెలలు ఉన్నారు, ఇప్పుడు సంకీర్తన చేస్తున్నారు, అందరూ కూడా సంకీర్తన చేస్తారు, ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు మాయలో పడిపోతారు. మరి వీళ్ళని కూడా మనం మార్చాలి. వీళ్ళకు కూడా ఈ వైష్ణవ సంప్రదాయాన్ని, భాగవతాన్ని, నామ సంకీర్తనని కనుక మహాప్రభు ఇస్తే అప్పుడు మాకు చక్కటి సాంగత్యం ఉంటుంది. మహాప్రభు వెళ్ళిపోయినప్పటికి కూడా ఇక్కడి నుంచి మాకు వైష్ణవ సాంగత్యం లభిస్తుంది. హాయి చక్కగా అందరం మేము కలిసి భాగవతం వినగలుగుతాం, సంకీర్తన చేయాలి. లేకపోతే మేము ముగ్గురమే ఉన్నాం, ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు, తపనమేశ్వరుడు, చంద్రశేఖరుడు తప్ప ఇంకెవ్వరు లేరు, మేము ముగ్గురమే ఉన్నామని బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అని చెప్పి ఏదో విధంగా మహాప్రభు ప్రభావంతో ఈ మాయావాదులందరినీ మార్చాలని చెప్పి చేయడము మొత్తానికి సఫలీకృతమైంది. చైతన్య మహాప్రభు చివరికి మహాప్రభు ఆదేశం మేరకు అందరూ కూడా కృష్ణనామాన్ని జపించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా భాగవత చర్చ మొదలుపెట్టారు. వాళ్ళు బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు భాగవతం చేశారు. ఈ విధంగా మహాప్రభు ఏం చేశారు అంటే వారణాసిని నవద్వీపంగా, అంటే కొత్త నవద్వీపంగా మార్చేది. నవద్వీపం అక్కడ విద్యా కేంద్రంగా ఉండేది. అక్కడ అందరూ వైష్ణవులే, గంగా తీరము, తర్వాత మొదటి నుంచి కూడా అక్కడ సంస్కృత భాషకి, తర్వాత వైష్ణవ సంప్రదాయానికి అది పెట్టిన పేరుగా ఉండేది. అందరూ కూడా వైష్ణవ విద్య నేర్చుకునే వాళ్ళు మాయాపూర్కి వెళ్తుండేవారు, నవద్వీపానికి వెళ్ళేవారు. ఎవరైతే శారీరక భాష్యము శంకర సంప్రదాయాన్ని తెలుసుకునే వాళ్ళందరూ కూడా వారణాసికి వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడేమో వీళ్ళు బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసేవాళ్ళు, అక్కడేమో వారణాసిలో బ్రహ్మసూత్రాలకి శంకర భాష్యాన్ని ఇక్కడ చదివేవాళ్ళు. నవద్వీపంలో బ్రహ్మసూత్రాలకి సహజ భాష్యమైనటువంటి భాగవతాన్ని చదివేవాళ్ళు. ఆ విధంగా సాగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ ప్రకాశ సరస్వతికి ఆదేశం ఇచ్చారో అందరూ కూడా భాగవతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యాన్ని అధ్యయనం చేయడం మానేసి వాళ్ళు సహజ భాష్యమైనటువంటి భాగవతాన్ని అధ్యయనం చేయబట్టారు. తత్ఫలితంగా ఇది నవద్వీపము కొత్త నవద్వీపంలాగా, వారణాసి కొత్త నవద్వీపంలాగా మారిపోయింది. ఈ విధంగా చైతన్య మహాప్రభు తను చేయవలసిన చివరి కార్యం కూడా పూర్తి చేశారు. పూర్తి చేసి ఇక తాను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ వచ్చి ఈ
భగవతత్వాన్ని భగవన్నామాన్ని అందరికీ ఇక్కడ విక్రయిద్దామని వచ్చాను, కానీ దీన్ని కొనుగోలు చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు. చివరికి నేను అందరికీ ఉట్టిగానే ఫ్రీగానే ఇచ్చి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, స్వామి మీ అంతటి కరుణామయులు తర్వాత పరమోదారులు ఈ జగత్తులో ఎవరు లేరు, మీరే స్వయంగా దక్షిణ భారతానికి వెళ్ళారు, అక్కడ అందరినీ ఉద్ధరించారు, తర్వాత తూర్పు దేశంలో కూడా మీరు ఉద్ధరించారు, ఇప్పుడు ఈ ఉత్తర భారతదేశానికి వీటికి వచ్చి ఇక్కడ కూడా మీరు హరినామాన్ని చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ విధంగా సాగింది. తర్వాత ఆ విధంగా మాయావాదులందరూ మారిపోయిన 4-5 రోజుల తర్వాత మహాప్రభు నిర్ణయించుకున్నారు, ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది కాబట్టి నేను పూరీ క్షేత్రానికి వెళ్ళిపోతాను అని ఆయన నిర్ణయించుకున్నారు. చూసారా, అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిసారి ఆయన బెంగాల్కి గంగానదికి గంగామాతను దర్శించుకోవడం, తన తల్లిని దర్శించుకోవడానికి కోసం బెంగాల్కి వెళ్ళినప్పుడు ఆయన రూప సనాతనులను కలుసుకొని వాళ్ళకి దీవెనలు ఇచ్చారు, వారికి శక్తి ప్రదానం చేశారు. రెండవసారి బృందావనానికి వెళ్తున్నప్పుడు రూప సనాతనులకు దివ్యోపదేశం చేశారు. మొట్టమొదటి శక్తి ప్రదానం చేసి వారి సర్వస్వాన్ని త్యజించి శ్రీ చైతన్యుల్ని ఆశ్రయించే విధంగా చేశారు. రెండవసారి బృందావనంలోకి వెళ్తున్న సమయంలో వారికి తత్వోపదేశము, శాస్త్రోపదేశము చేసి వారి ద్వారా రచనలు చేయించడానికి సిద్ధపడ్డారు. వెనక్కి ఇప్పుడు పూరీక్షేత్రానికి వెళ్ళిపోవాలి. ఆయన నేను రేపు బయలుదేరుతున్నాను పూరీక్షేత్రానికి అని పలకగానే మొన్నాడు అందరూ బయలుదేరారు. ఆయనతో పాటు 5 భక్తులు మేము కూడా వస్తాము అన్నారు. ఎవరు వాళ్ళు అంటే తపనమిష్ఠుడు, భట్ట రఘునాథుడు, మహారాష్ట్ర బ్రాహ్మణుడు, చంద్రశేఖరుడు, పరమానందపురి, వీళ్ళు 5 బయలుదేరారు. స్వామి మీ వెంట ఇక్కడ మేము ఈ వారణాసిలో ఉండి ఏం చేస్తాము? ఓకే, ఇప్పుడు సాంగత్యంగా అయితే ఉంది, కానీ మీరు సన్యాసులే, మాకు కూడా వేరే కలాపాలు ఏం లేవు, మీతో పాటు మేము వచ్చేస్తాం అందరూ ఉన్నారు. కానీ మహాప్రభు ఒప్పుకోలేదు. సనాతనతో నీకు ఈ దివ్యశాస్త్రాన్ని చెప్పింది ఎందుకు, శాస్త్రరచన చెయ్యి, అంతేకాకుండా నువ్వు బృందావనంలో లుప్తమైనటువంటి తీర్థక్షేత్రాలను కూడా నువ్వు దాన్ని బహిర్గతం చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళని పంపేశారు. సనాతన గోస్వామిని వెనక్కి పంపేశారు. నువ్వు రాజమార్గంలో వెళ్ళు బృందావనానికి, వేరే మార్గం తీసుకోవద్దు. ఇప్పుడు అంటే బృందావనం వెళ్ళడానికి ఒకటేమో గంగా తీర మార్గం ఒకటి ఉంది, ఒకటేమో రాజమార్గం కొద్దిగా దూరంగా ఉండొచ్చు, కానీ రాజమార్గంలోనే వెళ్ళు, గంగా తీర మార్గంలో వెళ్ళకు అని చైతన్య మహాప్రభు సనాతనం చెప్పి పంపించారు. తర్వాత మీల వాళ్ళందరూ కూడా చెప్తూ, మీరు కనుక నన్ను చూడాలనుకుంటే మీరు తర్వాత పూరీ క్షేత్రానికి రండి, ఇప్పుడు మాత్రం నేను ఒంటరిగానే జారికండ ప్రాంతాలుగా ఒంటరిగానే నేను ఎట్లా ఒంటరిగా వచ్చానో ఒంటరిగానే నేను వెళ్ళిపోతాను, కాబట్టి మమ్మల్ని చూడాలనుకుంటే మీరు తర్వాత రండి అని చెప్పి చెప్పారు. తర్వాత సనాతనునికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారంటే, భక్తులు బెంగాల్ నుంచి బృందావనానికి వస్తుంటారు, వాళ్ళు చాలా బీదరికంలో ఉంటారు, వాళ్ళ దగ్గర కనీసం కప్పుకోవడానికి బొంత కూడా ఉండదు. తర్వాత వాళ్ళు కేవలం చినిగిపోయిన బొంత, తర్వాత ఒక నీటి కుండ తీసుకుని మరి వస్తుంటారు. కాబట్టి ఎవరైతే బెంగాల్ నుండి భక్తులు వస్తుంటారో వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాట్లు చేయి, వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయి, ఇది నీ బాధ్యత అని సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు ప్రత్యేకంగా భక్తులు అనేక మంది బీద వాళ్ళు వస్తుంటారు బృందావనానికి, వారికి చక్కటి ఏర్పాట్లు చేయవలసింది అనేటువంటి విషయాన్ని అది తెలియజేశారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు అందరికీ చెప్పేసి సనాతన గోస్వామినేమో బృందావనానికి పంపించారు, మిగిలిన వాళ్ళందరినేమో ఆలింగనం మీరు ఇక్కడే ఉండండి, ఎప్పుడైనా కావాలంటే రా, నేను మాత్రం ఒంటరిగా వెళ్తున్నాను అని చెప్పి ఆయన బయలుదేరైన అందరూ మూర్ఛపోయారు. చైతన్య మహాప్రభు ఇంతకాలం 2 నెలల నుంచి ఎంత చక్కగా సాంగత్యం కలిగింది, ఈ 2 నెలల సాంగత్యం పోయింది, అయ్యో ఎట్లా, కానీ భక్తి అయితే కలిగింది, కానీ సాంగత్య వియోగం లభిస్తూ అని చెప్పి వాళ్ళందరూ మూర్ఛపోయారు. మొత్తానికి గుండెను బిగబట్టుకొని దుఃఖాన్ని మిగబట్టుకొని
ఆ విధంగా సాగింది. తర్వాత మహాప్రభు ఏ విధంగా వచ్చారు అనే విషయానికి ముందర ఒక చిన్న కథ చెప్పుకోవాల్సి వస్తుంది. సుబుద్ధిరాయలు యొక్క కథ చెప్పాలి. ఈ సుబుద్ధిరాయలు కూడా చైతన్య మహాప్రభు ఒకసారి అంటే మొదటిసారి వచ్చినప్పుడు వారణాసిలో కలుసుకున్నాడు. ఈ సుబుద్ధిరాయలు ఎవరు? సుబుద్ధిరాయలు పూర్వం బెంగాల్లో ఒక మహాధనికుడిగా, ఒక మంచి కామందుగా ఉండేవాడు, పెద్ద జమీందారుగా ఉండేవాడు. ఆ జమీందారు దగ్గర ఒక హుసేన్ ఖాన్ అనే ఒక ముస్లిం ఉండేవాడు, సయ్యద్ హుసేన్ ఖాన్. అతని దగ్గర పరిచారకునిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ జమీందారేమో రకరకాలటువంటి కాంట్రాక్ట్లు తీసుకునేవాడు. అయితే ఒకసారి చెరువు తవ్వించేటువంటి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది ఈ సుబుద్ధిరాయలకి. అప్పుడు ఈ హుసేన్ ఖాన్ని దానికి ప్రతినిధిగా సుబుద్ధిరాయలు నియోగించాడు. అయితే అప్పుడు ఏదో పొరపాటు చేసినప్పుడు ఈ అంటే ఆ కార్యంలో పొరపాటు చేయడం కారణంగా, తప్పుడు లెక్కలు చూపించిన కారణంగా ఏదో అయింది. అప్పుడు సుబుద్ధిరాయలు అతన్ని బెత్తంతో కొట్టినప్పుడు వీపు వాచిపోయింది. ఎంతగా వాచిపోయిందంటే ఆ చారికలు జీవితాంతం శాశ్వతంగా ఉండిపోయినాయి. అయితే కొంతకాలానికి కాలం హుసేన్ ఖాన్కి కాలం కలిసి వచ్చి అతడు ఆ గౌడ దేశానికి ఒక నవాబులాగా అయ్యాడు. అంటే ప్రభుత్వంలో వాళ్ళు ఒక నవాబుగా నియమించాడు. అంటే ఏంటి, ఈ జమీందారు కంటే పైకి వెళ్ళిపోయాడు. జమీందారు కంటే కాస్త చేస్తున్నాడు, కానీ నవాబు అయిపోయేటప్పటికి కానీ పూర్వం తన కింద ఆయన కింద పనిచేస్తాను అని చెప్పి అతను గౌరవం మాత్రం పెంచుకునేవాడు ఈ హుసేన్ ఖాన్. కానీ తనను పెంచి పోషించినటువంటి జమీందారు కంటే పెద్దవాడైపోయాడు. ఒకసారి ఆ హుసేన్ ఖాన్ భార్య రాత్రి చూసింది, ఏమిటి మీ వీపింది ఇట్లా వీపులో ఈ చారికలు ఏమిటి అంటే, సుబుద్ధిరాయలు ఈ విధంగా ఒకసారి కొట్టాడు అని చెప్పని ఆమె కోపొచ్చి, మీరు నా భర్తను ఈ విధంగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు మీ నవాబు కాబట్టి వెంటనే ఆ సుబుద్ధిరాయని చంపేయండి అని ఒక కోరి ఏదో చేసి మీద సుబుద్ధిరాయని చంపేయాలి అంటే, అప్పుడు ఆ హుసేన్ ఖాన్ అన్నాడు, ఏమిటి నాకు తండ్రి లాంటి ఆయన, చిన్నప్పుడు నాకు ఎటువంటి దిక్కు దివాణం లేని సమయంలో నాకు పని ఇచ్చి నన్ను పోషించి నన్ను ఇంత పెద్దగా చేశాడు, అటువంటి వ్యక్తిని చంపడం ఏంటి, అది నేను చంపను, నాకు అది సాధ్యం కాదు అన్నాడు. ఆమె మాత్రం ఒప్పుకోలేదు. అది మీ చారికలు చూసినా కూడా నాకు అవమానం కలుగుతోంది, కానీ వాడికి ఏదో ఒకటి తీవ్రమైనటువంటి శిక్ష విధించాల్సిందే, లేకపోతే వాడిని ముస్లింగా మార్చేయండి, నీళ్లు చల్లి ముస్లింగా మార్చేయండి. సరే పోన్లే, కానీ అది ఆ విధంగా మార్చడం కూడా సుబుద్ధిరాయలకి చాలా కంటకంగా తయారవుతుందేమో, కష్టంగా అవుతుందేమో, భరించలేడేమో, ప్రాణం నిలుపుకోలేడేమో. అప్పుడు ఏమైనా కానీ నాకు అది అనవసరం, చంపండి, ముస్లింకైనా మార్చండి అని. సరే అని హుసేన్ ఖాన్కి ఏం చేయలేక, చంపడం కంటే ముస్లింగా మార్చడం అని చెప్పి తన తాగే కుండలోంచి నీళ్ళని తీసి సుబుద్ధిరాయల మీద చల్లాడు. ఆ ఎంగిల్ నీళ్ళు సుబుద్ధిరాయల మీద చల్లేటప్పటికీ ముస్లింగా అయిపోయాడు. అంటే ఆ సమయంలో అయితే 500 సంవత్సరాల కింద అటువంటి ఆచారాలు ఉండేవి. ఎవరైతే ఆ విధంగా తాగిన నీళ్ళని కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళు మతంలోకి మారిపోయినట్టు. సుబుద్ధిరాయలకి ఎప్పుడైతే ఈ విధంగా తను మతం మారిపోయానని తెలిసిందో, అతడు ఈ బెంగాల్లో ఉండడం చాలా కష్టము, ఇక్కడ నేను ఉద్యోగం ఇక్కడ నా వ్యాపారము చేయలేను, ఇల్లు చేయలేని చెప్పి ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టేసేసి వారణాసికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, వారణాసి అప్పుడు చాలా విద్వత్ కేంద్రంగా ఉండేది. పండితులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమైనా పరిహారము ప్రాయశ్చిత్తం చెప్తారే అని చెప్పి వచ్చాడు. వచ్చి బ్రాహ్మణులు కలిసాడు. ఇట్లా ఈ విధంగా బలవంతంగా నేను మత మార్పిడి జరిగింది, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, నాయన నువ్వు యవనంలోకి మారిపోయావు కాబట్టి మళ్ళీ వెనక్కు మారే అవకాశం లేదు కాబట్టి నువ్వు వేడి నెయ్యి దాగి చావడం ఉత్తమం, వేడి నెయ్యి దాగు గంగలో మునుగు, ఇదే నీకు ప్రాయశ్చిత్తం అన్నారు. ఇదేమిటి ఇంత ఘోరమా, ఇలా ఉందా అని చెప్పి ఆ సుబుద్ధిరాయలు ఆలోచించి ఇంకోని కూడా కనుక్కుందా అని చెప్పి ఇంకో బ్రాహ్మణ సమూహానికి వెళ్ళాడు. ఇంకో బ్రాహ్మణ సమూహానికి వెళ్తే వాళ్ళని మరీ ఇంత తీసుకోండి,
యవనులు చేస్తే చేశారు, మర్చిపోండి, దాని గురించి ఏం లేదు, ఏం కాదు, మీరు నరకంలో ఏం పడరు, చింత అవసరం అనవసరం అనగానే ఈ సుబుద్ధిరాలకు ఇంకా కష్టం, ఇంకా భయం వేసింది. ఒకళ్ళేమో వేడి వేడి నెయ్యి దాగి గంగలో ముని చావమంటున్నారు, ఇంకోళ్ళు ఏం భయపడకు, ఏం చింత లేదు, నీకేం నరకంలో పడడం, ఇంకోళ్ళు ఉండే ఏం సత్యం అని. అదే సమయంలో చైతన్య మహాప్రభు వారణాసికి రావడం జరిగింది. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పాడు, నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు, నేరుగా నువ్వు బృందావనానికి వెళ్ళి హరినామాన్ని పలుకు, హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకు, బృందావనానికి వెళ్ళు, నీ సమస్త పాపాలు నశించిపోతాయి. చైతన్య మహాప్రభు చెప్పాడు, నువ్వు చావక్కర్లేదు, ఇంకా ఏది చేయక్కర్లేదు అని చెప్పి చైతన్య మహాప్రభు. ఈ హరినామం ఎటువంటిది అంటే కేవలం నామాభాసంతో సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఇక నువ్వు ఆ విశుద్ధ నామాన్ని పలికే స్థితి వరకు వస్తే అప్పుడు శ్రీకృష్ణుని యొక్క పాదాశ్రయమే నీకు లభిస్తుంది. అప్పుడు నీకు దుఃఖం అనేదే ఉండదు, నరకం అనేదే ఉండదు, నీకు చింత అనవసరము అని చెప్పడంతో ఆ సుబుద్ధి రాయలు బృందావనానికి వచ్చేసాడు. మథురా మండలం వచ్చాడు. అయితే మథురా మండలానికి వచ్చిన తర్వాత అక్కడ రూపగోస్వామి వారితో పరిచయం జరిగింది. ఎందుకంటే చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ప్రయాగలో దివ్య సందేశాన్ని ఇచ్చారు, ఇచ్చి బృందావనానికి పంపించారు. అదేవిధంగా ఈ సుబుద్ధిరాయలకు కూడా బృందావనానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఆ విధంగా వాళ్ళిద్దరికి ఆ విధంగా ఉంది. అక్కడ సుబుద్ధిరాయలే రూపగోస్వామి వారికి అక్కడ ఉన్నటువంటి అంటే అంతకుముందే వెళ్ళిపోయాడు సుబుద్ధిరాయలు. ఎందుకంటే చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పటి సమయం ఆ విధంగా సాగింది. రూపగోస్వామి వారు అక్కడ ఉన్న సమయంలో, బృందావనం సమయంలో ఈ సుబుద్ధిరాయలే ఆయనకు భోజనం ఏర్పాటు చేయడము, ద్వాదశ వనాలను తిప్పడము, ఇవన్నీ కూడా కార్యాలు చక్కగా చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ లోపల 2-3 నెలలు గడిచిపోయినాయి. ఈ 2-3 నెలల్లోనే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి దివ్యమైనటువంటి ఉపదేశం చేయడము, ఇవన్నీ విషయాలు జరిగిపోయినాయి. ఈ లోపల రూపగోస్వామి వారు ఆయన చిన్న తమ్ముడైనటువంటి అనుపముడు ఇద్దరున్నారు. అవును, ఇంతకీ సనాతన గోస్వామి అన్నే ఇంకా ఎందుకు రాలేదు? ఇప్పటికీ చాలా కాలం అయిపోయింది, 2 నెలలు గడిచిపోయింది, ఇంతకు ఎక్కడ ఉన్నట్టు? ఆయన బెంగాల్ నుంచి బయటకు వచ్చేసారా, రాలేదా, జైలు నుంచి బయటపడ్డాడు, ఎక్కడ ఉన్నారు తెలుసుకుందామని చెప్పి మళ్ళీ బెంగాల్కి వెళ్దాం అనుకున్నారు. అంటే ఏం జరిగింది అని బెంగాల్కి వెళ్దాం అనుకున్నారు. ఎవరు? రూపగోస్వామి, అనుపముడు. వాళ్ళు ఏం చేశారు, గంగా తీరం ప్రాంతంలో, గంగా తీరంగా వాళ్ళు ప్రయాగ నుంచి వారణాసి ఆ విధంగా వేసి వాళ్ళు బెంగాల్కి వెళ్దాం అనుకున్నారు. అయితే ఈ లోపల చైతన్య మహాప్రభు సందేశం తీసుకున్నటువంటి సనాతన గోస్వామి ఆయన రాజమార్గంలో బృందావనకు వెళ్ళిపోయారు. చూడండి, రూపగోస్వామి వారు తర్వాత వాళ్ళ చిట్టి తమ్ముడు అయినటువంటి అనుపముడు, ఏమిటి ఇన్ని 2-3 నెలలు అయిపోయింది, ఇంతకీ అన్నయ్య గారు ఇంకా రాలేదు, మరి బెంగాల్ నుంచి బయటపడ్డారా, ఆయన వెతుకుదామని చెప్పి ఆయన వెతుకుదామని బెంగాల్కి వెళ్తుంటే ఆయన బెంగాల్ నుంచి వచ్చేసాడు, ఆయన వారణాసికి వచ్చేసాడు, ఈయన ప్రయాగకు వచ్చాడు, ప్రయాగ నుంచి మళ్ళీ వారణాసికి వెళ్తున్నారు. అయితే రూపగోస్వామి వారేమో గంగా తీర మార్గంలో వెళ్తే సనాతన గోస్వామి రాజమార్గంలో వెళ్ళారు. కాబట్టి ఇద్దరు కలవకుండా అయిపోయింది. మహాప్రభు ఆదేశం మేరకు ఈయన బృందావనంకి వచ్చారు, అన్నయ్యని వెతుకుదామని చెప్పి రూపగోస్వామి వారు బెంగాల్కి వెళ్తారు. ఈ విధంగా ఇట్లా అయిపోయింది. ఇదంతా భగవన్ నిర్ణయం. సరే, మొత్తానికి అయితే ఆ విధంగా సాగింది. మొత్తానికి వాళ్ళు ప్రయాగ నుంచి వారణాసికి వచ్చారు. ఈ రూపగోస్వామి అనుపముడు అయితే వారణాసికి వచ్చిన తర్వాత అక్కడ చంద్రశేఖరుణ్ణి, తపనమేశ్వరుణ్ణి, మహారాష్ట్ర బ్రాహ్మణ్ణి వీళ్ళందరినీ కలుసుకున్నారు. కలుసుకొని వాళ్ళు చెప్పారు, అదేమిటి సనాతన కోసం మీ అన్నయ్య గారు ఇక్కడే 2 నెలలు ఉన్నారు, చక్కగా చైతన్య మహాప్రభు ద్వారా ఈ సందేశాన్ని విన్నారు, వాళ్ళు ఆయన ఆదేశం మేరకు వాళ్ళు బృందావనం కూడా వెళ్ళిపోయారు అని చెప్పాను. ఆహో, ఆ విధంగా జరిగిందా అని చెప్పి
రూపగోస్వామి అన్నారు, అవును ఇంతకీ ఆ 2 నెలల సమయంలో ఏమేమి చెప్పారు, ఇవన్నీ నాకు చక్కగా వినాలని ఉందని చెప్పి అవన్నీ వాళ్ళు ఆ తపన మహర్షుల ద్వారా, తర్వాత చంద్రశేఖరం ద్వారా వీళ్ళందరూ కూడా విన్నారు. అంతేకాకుండా రూపగోస్వామి చాలా ఆనందం కలిగింది. అందరూ వారణాసిలో అందరూ కూడా చైతన్య మహాప్రభు గురించి పదే పదే చెప్పుకోవడము, అందరి హృదయాల్లో మహాప్రభు హృదయంలో నిలిచిపోవడము చూసి ఆయనకు బాగా ఆనందం కలిగింది. ఆహా, ఇంత అద్భుతమైంది. ఇటువంటి మాయావాద సన్యాసులు కూడా చక్కగా ఉద్ధరించబడి చైతన్య మహాప్రభువుని చేస్తున్నారు అని చెప్పి రూపగోస్వామి వారికి చాలా ఆనందం కలిగింది. తర్వాత రూపగోస్వామి వారికి అనుకున్న, ఓకే మరి ఇప్పుడు మహాప్రభు ఎటు వెళ్ళిపోయారు, మహాప్రభు ఇప్పుడు ఇక పూరిక్షేత్రానికి వెళ్ళిపోయారు అన్నాడు. వెంటనే వెళ్తే బాగుండని చెప్పి రూపగోస్వామి అంటే, ఓకే నేను మొట్టమొదటి బెంగాల్కి వెళ్ళి అన్ని విషయాలు సర్ది పెట్టి అక్కడి నుంచి పూరిక్షేత్రానికి వెళ్తాను, మహాప్రభుని అప్పుడు కలుస్తాను, ఈ లోపల ఆయన పూరిక్షేత్రానికి వెళ్ళి అక్కడ సర్దుకుంటారు అనుకున్నాడు. ఈ విధంగా సనాతన గోస్వామి వారు బృందావనాన్ని చేరడము, రూపగోస్వామి వారు బెంగాల్కి చేరడము, బెంగాల్ వైపు వెళ్ళడము, చైతన్య మహాప్రభు జారికండ మార్గంలో మళ్ళీ పూరి క్షేత్రానికి రావడం, ఎక్కడ వాళ్ళ ఈ విధంగా సాగిపోయింది. ఈ మహాప్రభు ఒంటరిగానే జారికండ ప్రాంతంలో ఏ విధంగా అయితే వెళ్ళే సమయంలో, బృందావనం వెళ్ళే సమయంలో జంతువులతో నృత్యం చేయించారో అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా అదే జంతువులతో మళ్ళీ నృత్యం చేయించారు మహాప్రభు సంకీర్తనతో. ఆ విధంగా పరమాద్భుతమైన లీలలు జరిపిన తర్వాత చైతన్య మహాప్రభు నడిచి పూరిక్షేత్రానికి దగ్గర చేరుకున్నారు. అయితే పూరిక్షేత్రాన్ని నుంచి ఒక స్థలం ఉంది, దాన్ని అఠార్ నాలా అనే ఒక నది, ఒక వంతెన ఉంటుంది, అది అప్పటి నుంచి ఉంది, దాదాపు 500 సంవత్సరాల కింద అఠార్ నాలా. ఆ అఠార్ నాలా నుంచి జగన్నాథుడి యొక్క గోపురం కనిపిస్తుంటుంది పూర్వకాలంలో. ఇప్పుడు కనిపిస్తారనుకోండి, ఇప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన బలభద్రుని పంపించారు, ఇట్లా చైతన్య మహాప్రభు వచ్చేసారు అని చెప్పి సందేశం అందరికీ. ఎందుకంటే హఠాత్తుగా వెళ్ళి కురుక్షేత్రం కనిపిస్తే అందరికీ ఏమిటి మహాప్రభు మాకు చెప్పకుండా వచ్చేసారు అంటారు. అందుకోసం బలభద్రుని పంపించారు, బలభద్ర భట్టాచార్యని. ఆ బలభద్ర భట్టాచార్య వెళ్ళి భక్త బుద్ధ అని చెప్పి మహాప్రభు వచ్చేసారు అని అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరు? పరమానందపురి, బ్రహ్మానంద భారతి, స్వరూప దామోదరుడు, గదార పండితుడు, జగన్నాథుడు, కాశీశ్వరుడు, గోవిందుడు, వక్రేశ్వరుడు, కాశీ మిశ్రా, ప్రద్యుమ్న మిశ్రా, దామోదర పండితుడు, హరిదాస్ ఠాకూరు, శంకర పండితుడు, అందరూ కూడా గుంపులుగా పరిగెత్తుకుంటూ అందరూ వచ్చేసారు. ఎవరైతే దైవీ సోదరులు ఉన్నారో వాళ్ళేమో ఆలింగనం చేసుకున్నారు, మిగతా వాళ్ళందరేమో పాద పద్మాల మీద పడి ఆనందాశ్రువులు రాస్తూ మహాప్రభు దివ్యానందాన్ని అనుభవించారు. అప్పుడు అందరూ కలిసి ప్రేమతోటి పెద్ద గుంపుగా అందరూ కలిసి మహాప్రభును పూరిక్షేత్రంలోకి ఆహ్వానించారు. పూరిక్షేత్రంలోకి ఆహ్వానించగానే అందరూ కలిసి చేసింది ఏమిటి? మొట్టమొదటిసారిగా జగన్నాథుడి మందిరంలోకి ప్రవేశించారు. అక్కడిక్కడ పోకుండా జగన్నాథుడి మందిరంలో ప్రవేశించారు. జగన్నాథుడి మందిరంలో ప్రవేశించగానే ఇంకేముంది, చైతన్య మహాప్రభుకు నృత్యమే నృత్యము, కీర్తనే కీర్తన. అందరూ కలిసి సంకీర్తన నృత్యాలు పాటించారు. సంకీర్తన నృత్యాలు అన్నీ తనివి తీరగా అయిన తర్వాత ఇంతలోపలికి పూజారి వచ్చాడు. పూజారి వచ్చి చైతన్య మహాప్రభు జగన్నాథుడి యొక్క పూలదండలను తర్వాత ప్రసాదాన్ని ఇచ్చారు. ఈ లోపలికి సార్వభౌమ భట్టాచార్య, ఓ మహాప్రభు వచ్చేసారుగా, అయితే వెంటనే మా ఇంటికి తీసుకొచ్చేసేయండి అని మా ఇంటికి తీసుకొచ్చి అందరూ వెళ్ళారు. సార్వభౌమ భట్టాచార్య వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరికీ అక్కడికి వంటలు ఏర్పాటు చేయబడ్డాయి. అంత తర్వాత కాశీమిష్ట కూడా దర్శనం చేసుకున్న తర్వాత కాశీమిష్ట ఇంటికి వెళ్ళి, ఎందుకంటే కాశీమిష్టలో ఇంటిలోనే శ్రీ చైతన్య మహాప్రభుల వారి విడిది అక్కడే కాబట్టి అక్కడికి అన్నీ కూడా వంటలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు, జగన్నాథుడి ప్రసాదం. అందరితో పాటు కలిసి మహాప్రభు భోజనం చేశారు. సార్వభౌముడు, పండిత గోసాయి అందరితో పాటు కలిసి భోజనం చేశారు. ఈ విధంగా మహాప్రభు దివ్యమైనటువంటి బృందావన యాత్ర మళ్ళీ జగన్నాథ్ దగ్గరకు వచ్చి సంకీర్తనం చేసి భక్తులతో పాటుగా ప్రసాదం తినడంతో ఆ బృందావన యాత్ర సంపూర్ణంగా ముదిరింది. ఈ మధ్యలీలలో
కల్పించేటువంటి దివ్యమైన కథ. మధ్యలీల చైతన్య మహాప్రభు లీలలు మనకు 3 భాగాలుగా కనిపిస్తాయి. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడి లీలలు మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటేమో బృందావన లీలలు, రెండవది మధుర లీలలు, మూడేమో ద్వారక లీలలు. ఇది కృష్ణుడి యొక్క లీలలో మనకు 3 లీలలు కనిపిస్తాయి. గోకుల బృందావన లీలలు ఒకటి, మథురా లీలలు ఒకటి, ద్వారక లీలలు ఒకటి. అదేవిధంగా చైతన్య మహాప్రభువుది కూడా నవద్వీప లీలలు ఒకటి. అవన్నీ కూడా మనకు ఆదిలీలలో వర్ణించబడ్డాయి. మధ్యలీలలో ఏ వర్ణించబడింది? ఆయన మొత్తం చైతన్య మహాప్రభు ఈ జగత్తులో మన చర్మచక్షులకు దర్శనమిచ్చింది 48 సంవత్సరాలు. దానిలో సగభాగం ఆయన నవద్వీపంలోనే గడిపేశారు, 24 ఏళ్ళు. ఆ 24 ఏళ్ళ తర్వాత ఆయన సన్యాసం తీసుకుని పూరిక్షేత్రానికి వచ్చారు. పూరిక్షేత్రానికి వచ్చి ఎక్కువ కాలం ఉండకుండా ఆయన తిరిగారు. ఎంతకాలం తిరిగారు అంటే దాదాపు 6 ఏళ్ల పాటు తిరిగారు. అంటే మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి వెళ్ళి తిరిగి రావడము, దాని తర్వాత బెంగాల్కి వెళ్ళడము, వెనక్కి రావడము, తర్వాత బృందావనానికి వెళ్ళాము. ఇవన్నీ కలిపి దాదాపు 6 సంవత్సరాలు. అంటే ఈ 6 సంవత్సరాలు ప్రచార ప్రయాణము, ప్రచారం కోసం చేరినటువంటి ప్రయాణంగా ఆయన చేశారు. ఇవన్నీ కూడా మధ్యలో వర్ణించబడ్డాయి. ఈ 6 సంవత్సరాలలో మహాప్రభు దేశమంతటా తిరుగుతూ యాదకే తారా కహే కృష్ణ ఉపదేశ్ అమార ఆజ్ఞాయ గురు హయ తారా ఇదేశ్. గీతా భాగవతాల్లో శ్రీకృష్ణు గురించి ఏం చెప్పబడింది అనే విషయాన్ని వర్ణించడం కోసం చైతన్య మహాప్రభు చేసినటువంటి సంచారం ఏదైతే ఉందో, అవన్నీ కూడా మధ్యలో వర్ణించబడ్డాయి. తర్వాత అంటే ఏంటి? తర్వాత ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి 24లో మొదటి 24 ఏమో నవద్వీపంలో, తర్వాత 24లో అంటే 6 సంవత్సరాలు పోయింది. అంటే మిగిలిన 18 సంవత్సరాలు, 18 ఏళ్ళు ఆయన కేవలం పూరి క్షేత్రంలోనే ఉండి పగటిపూటేమో అందరితోటి సంగీత నృత్యాలు చేయడము, తర్వాత రాత్రి వేళల ఒంటరిగా విరహ వేదనలో భగవన్నామ కృష్ణనామాన్ని జపించడము, ఈ విధంగా కలిపి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి లీలను పరిసమాప్తి చేశారు. అంటే ఏంటి? ఈ 6 సంవత్సరాల పాటు ఆయన తీర్థక్షేత్రాలు చేస్తూ ఆయన దివ్యమైనటువంటి సందేశాన్ని ఈ లోకంలో అందించారు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు లీల ఇక్కడ కృష్ణాసగౌర గోస్వామి చక్కగా వర్ణిస్తాం. మధ్యలీలలో మొత్తం 5 భాగాలు ఉంటాయి. ఆది లీలలో 2 భాగాలు ఉన్నాయి, మధ్యలీలలో 5 భాగాలు ఉన్నాయి, అంత్యలీలలో 2 భాగాలు. మొత్తం కలిపి చైతన్య చరితామృతం 9 భాగాలుగా మనకు ఇప్పుడు లభిస్తోంది. దీని ద్వారా మనకు శ్రీ చైతన్య వారి ఆది మధ్య అంతలీలలు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ మధ్యలీలలో పూర్తయ్యే సమయం వచ్చింది, అందుకోసమే ఆయన తిరిగి వచ్చేశారు. అయితే ఈ చైతన్య మహాప్రభు లీలలను అవగతం చేసుకోవడం ద్వారా శ్రీకృష్ణ తత్వాన్ని మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. ఇక శ్రీకృష్ణ అర్థం చేసుకోవడం ద్వారా నానా శాస్త్రాలు అర్థమైపోతాయి. నానా శాస్త్రాలు అర్థం కావాలంటే కృష్ణుడు తెలుసుకోవాలంటే చైతన్య మహాప్రభు తెలుసుకోవాలి. ఇది మనకు చెప్పబడినటువంటి. అయితే శ్రీకృష్ణుని లీలలేమో అమృత సారమైనవి. అది వందలాది పాయలుగా సమస్త దిక్కులో ప్రవహిస్తూ ఉంటుంది. చైతన్య మహాప్రభులు అక్షయమైనటువంటి సరోవరము, దానిలో మానవుని యొక్క మనసు హంసలాగా ఈత కొడుతూ ఉండాలని చెప్పి ఆయన కృష్ణాసగౌర గోస్వామి. అయితే ఎవరైతే శ్రీ చైతన్య లీలామృతాన్ని స్వీకరిస్తారో, శ్రీ చైతన్యుల పాదపద్మాశ్రాన్ని ఆశ్రయిస్తారో, వారికి ఒకటే లక్ష్యం కలుగుతుంది. అది ఏమిటి అంటే భక్తి అమృతాన్ని మనం సర్వత్రా ప్రపంచంలో అందరికీ పంచిపెట్టాలి అని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. చైతన్య మహాప్రభు పాదపద్మాలను ఆశ్రయించిన వారికే ఈ భావన కలుగుతుంది. ఈ భక్తి అమృతాన్ని ప్రపంచం మొత్తము పంచిపెట్టాలనేటువంటి బాధ్యత వారికి కలుగుతుంది. అందుకోసం వాళ్ళు దానికి పుష్టిని చేకూర్చి ఆ అమృతాన్ని లేకపోతే ఆ దివ్యమైనటువంటి ఫలాన్ని సర్వత్రా వాళ్ళు పంచుతూ ఉంటారు, ఆ ఫలాన్ని అందిస్తూ ఉంటారు. అందరి హృదయము అంటే అందరి నోళ్ళు తీయబడేటట్లు, అందరి హృదయాలు తీయబడేటట్లు, ప్రశాంతమయ్యేటట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకోసం ఇక్కడ మహాప్రభు గురించి చైతన్య అంటే శ్రీ చైతన్య మహాప్రభు లీలలు అమృతపూర్ణాలు, శ్రీకృష్ణ లీలలు కర్పూరంతో సమానం. అందుకోసం చూడండి, మనం శనివారం పూటేమో చైతన్య మహాప్రభు కథ వింటున్నాము.
విన్నాము. తర్వాత ఆదివారం ఏమో భాగవత కథ, కృష్ణ కథలు వింటున్నాము. అంటే ఏంటి, మనకు చైతన్య మహాప్రభు కథ వినడం ద్వారా కృష్ణుని పట్ల కృష్ణ తత్వం మనకు హృదయంలో వెల్లడవుతుంది. తద్వారా మనము అందరికీ కూడా ఈ భాగవతాన్ని పంచాలి, కృష్ణ ప్రేమను భగవద్భక్తిని అందరికి పంచాలని కలుగుతుంది. అందుకోసం ఆయన ఏమన్నా అంటే చైతన్య మహాప్రభు లీలయేమో అమృతంతో సమానము, అమృతపూర్ణాలు, కృష్ణుని లీలయేమో కర్పూరం సమానం. ఈ రెండు కలిపినప్పుడు అది దివ్యమైనటువంటి రుచి కలుగుతుంది. అది ఎవరైతే ఆస్వాదిస్తారో ఆ తీయదనం లోతులు వాళ్ళు మాత్రమే చేస్తారు అని చెప్తూ ఇంకొక ఏమన్నా అంటే, మనిషి లావుగా కావాలంటే పుష్కలంగా ధాన్యం తినాలి. ధాన్యము, పప్పులు, ఈ మాంసకృతులు అంటే పప్పులు, వీటి ద్వారా ప్రోటీన్స్ ఎక్కువ తినాలి. పప్పు ధాన్యాలు, తర్వాత ఆహారం తినడం ద్వారా బలిష్టంగా తయారవుతారు. అది సర్వసాధారణం. అయితే మరి భక్తిలో బలిష్టం కావాలంటే చైతన్య మహాప్రభు లీలలను, శ్రీకృష్ణుని లీలలను వాళ్ళు నిరంతరము శ్రవణం చేస్తుండాలి. అప్పుడు వాళ్ళకు పుష్టి చేకూరుతుంది, భక్తిలో పుష్టి చేకూరుతుంది. ఏ విధంగా అయితే పౌష్టిక ఆహారాన్ని తినడం ద్వారా మనిషి పుష్టిగా తయారవుతాడు, ఆధ్యాత్మిక పుష్టి కలగాలంటే చైతన్య మహాప్రభు లీలను వినాలి, శ్రీకృష్ణుని లీలను వినాలి అని కృష్ణదాస గౌరవ గోస్వామి చెప్తున్నారు. అప్పుడే వాళ్ళు పరమ పుష్టి, ఆధ్యాత్మిక పుష్టిని చేకూర్చిన వారు అవుతారు. అంటే అప్పుడు వాళ్ళు లేకపోతే ఎవరైతే చైతన్య మహాప్రభు లీలను వినరో, తర్వాత కృష్ణ యొక్క లీల నిరంతరం వినరో, వాళ్ళ భక్తి సన్నగిలిపోతుంటుంది. అంటే వాళ్ళు భోజనాన్ని రకరకాల కృష్ణ ప్రసాదం తింటున్నాం అన్నప్పుడు కూడా వారి భక్తి పలసపడిపోతుంది. చైతన్య మహాప్రభు లీలలను, కృష్ణ లీలను విన్నవాళ్ళు పుష్టి చేకూరి వాళ్ళు ఏ విధంగా తయారైతే లడ్డూల్లాగా తయారవుతారు. లడ్డూలు అది కూడా ఏంటి, తిరుపతి బాలాజీ కళ్యాణ లడ్డు, మామూలు లడ్డూలు కాదు. లడ్డు అంటేనే మనం పుష్టిగా ఉన్నట్టు. దాంట్లో ఇట్లా మనం గట్టిగా మనం లడ్డూలు వింటామంటే దాంట్లో నెయ్యి వస్తుంది. కాబట్టి ఎవరైతే కృష్ణలీలను, చైతన్య మహాప్రభు లీలను వింటున్నారో వారికి పుష్టి కలిగి వాళ్ళు కళ్యాణ లడ్డూల్లాగా తయారవుతారు. వాళ్ళు లడ్డే పెద్దగా ఉంటుంది, లడ్డే ఇలా ఉంటుంది, కళ్యాణ లడ్డూలాగా, బాలాజీ వెంకటేశ్వర కళ్యాణ లడ్డూలాగా తయారవుతారు వాళ్ళు ఆధ్యాత్మికంగా. కానీ ఎవరైతే కేవలము ఆహారం మాత్రమే తింటూ చైతన్య మహాప్రభు లీలలు కానీ, కృష్ణ లీలలు కానీ ఎవరైతే నిరంతరము వినరో వారు జంతికల్లాగా అయిపోతారు. అది కూడా జంతికల్లో కూడా రెండు రకాలు, కొన్ని లావు జంతికలు ఉంటే కొన్ని కారపూస ఉంటుంది, సన్నగా ఉంటుంది, వాళ్ళు కారపూస అయిపోతారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు కారపూసలుగా అయిపోతాయి. దాంట్లో మన నెయ్యి ఉండదు, ఏముండదు, శుష్కము ఎండిపోయి ఉంటుంది. కానీ లడ్డు నొక్కగానే చెయ్యంత నెయ్యి వస్తుంది, అంత పుష్టి వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక పుష్టిని కోరేవారు నిత్యము నిరంతరము శ్రీ చైతన్య మహాప్రభు లీలలను వినాలి, శ్రీకృష్ణుని యొక్క లీలలను కూడా తప్పకుండా వినాలి. ఎందుకంటే ఈ దివ్యమైన అమృతానికి మించింది ఈ జగత్తులో ఇంకోటి లేనే లేదు. అనవసరంగా మన కుతర్కాల్లో దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం లాభం, దేంటి వారానికి వస్తే సరిపోతుందా, నెలకు వస్తారు చేస్తే సరిపోతుంది, ఇటువంటి కుతర్కాల్లో పడకుండా హాయిగా భాగవతాన్ని వినండి, హాయిగా చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతాన్ని వినండి అని చక్కగా చెప్తాను కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఎందుకంటే చైతన్య మహాప్రభు లీలలు మనకు ఈ మధ్యలీలలో చాలా విస్తారంగా అనిపించాయి. అంతేకాకుండా ఆయన సనాతన గోస్వామికి విస్తారంగా భక్తి శాస్త్రాలను వర్ణించారు, భక్తి శాస్త్రం రచించమని కూడా చెప్పారు. తర్వాత రూపగోస్వామి గారికేమో తత్వం గురించినట్టు, భక్తి గురించినటువంటి గురించి ఆయన మొత్తం తెలియజేశారు, భక్తుల సామృతం గురించి తెలియజేశారు. తర్వాత మాయావాదులను, తర్వాత నిరాకారవాదులను, శంకర అన్యాయులను ఆయన వైష్ణవులుగా మార్చారు. ఇటువంటి అద్భుతమైనటువంటి లీలా కథలతోటి నిండి ఉన్నదే చైతన్య మహాప్రభుల యొక్క మధ్యలీల. ఎవరైతే అమృతమయమైనటువంటి ఈ లీలా కథలను చైతన్య మహా వింటారో, దాంతోపాటుగానే శ్రీకృష్ణు యొక్క దివ్య కథలను వింటుంటారో వారు ఆధ్యాత్మిక పుష్టి చేరుకున్న వారై చక్కగా ఆనందమయంగా ఉంటారు. తర్వాత జీవితంలో పరమ సుఖభాగులై ఉంటారు.
ఆధ్యాత్మిక పుష్టి చేకూరిన వారై తిరుపతి బాలాజీ కళ్యాణ లడ్డూల్లాగా ఉంటారు. ఆనందంగా శుష్కం ఉండదు, వాళ్ళ దగ్గర ఉండనే ఉండదు, శుష్కం ఉండదు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చారు కానీ కృష్ణలీలలు వినట్లేదు, భాగవతం లీలలు వినట్లేదు, చైతన్య మహాప్రభు సందేశాన్ని వినట్లేదు, చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలను వాళ్ళు ఆశ్రయించట్లేదు, అప్పుడు వాళ్ళు శుష్కించిపోతారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు శుష్కించిపోతారు, సన్నబడిపోతారు. వాళ్ళు చక్కగా భోజనాలు చేసినప్పటికీ కూడా చేయాలి. అయితే చైతన్య మహాప్రభు కృష్ణలీలలు కానీ ఒకవేళ వాళ్ళు ఆధ్యాత్మికంగా శుష్కించిపోయినప్పటికీ ఎప్పుడైతే మహాప్రభు అనుగ్రహంతో కృష్ణలీలలు వినడం మొదలు పెడతారో మళ్ళీ వాళ్ళ ఎండిపోయినటువంటి జీవితాలు మళ్ళీ చిగురించడం మొదలు పెడతాయి. ఎండిపోయిన చూసా చిన్న మన విత్తనం ఉంటుంది, ఎండిపోయినట్టు అనిపిస్తుంటుంది విత్తనం, కానీ దానికి మళ్ళీ నీళ్ళు వేస్తే అది నాని మెల్లగానే వెంటనే మొలకలు రావడం మొదలు పెడుతుంది. దానిలో శక్తి 100 రెట్లు పెరిగిపోతుంది లోపల. అదేవిధంగా ఇప్పటిదాకా మేము చేయలేదే అని బాధపడవలసిన అవసరం లేదు. ఈ చైతన్య మహాప్రభుల వారి మధ్యలీలలు విన తర్వాత అవును ఆధ్యాత్మిక పుష్టికి నేను ఇప్పటి నుంచి కృష్ణలీలలు కూడా వినాలి, చైతన్య మహాప్రభు లీలలు కూడా వినాలి అని నిర్ణయానికి వచ్చి కృష్ణలీలను వినడం మొదలు పెడతామో, కృష్ణ మహాప్రభు వినడం మొదలు పెడతామో అప్పుడు మళ్ళీ హృదయము చిగురిస్తుంది. చిగురించిన దాని ఫలితం ఏమిటి అంటే సంకీర్తనలో పాల్గొనాలి, నృత్యంలో పాల్గొనాలి, అది తర్వాత శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలా కథలు అందరికీ చెప్పాలి అనేటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది. వాళ్ళ జీవితాన్ని పూర్తిగా శ్రీకృష్ణునికి అంకితం చేస్తారు అని చెప్పి మహాప్రభు ఏ విధంగా బృందావనాలను పూర్తి చేసి దారిలో వెనక్కి వచ్చే సమయంలో రూపగోస్వామి వారికి సనాతన గోస్వామి వారికి దివ్యమైన సందేశం ఇచ్చారు అనే కథతోటి మన 31వ భాగం పూర్తవుతోంది. దీని తర్వాత మనం శ్రీ చైతన్య మహాప్రభుల వారి అంత్యలీలలోకి ప్రవేశించబోతున్నాము. ఈ అంత్యలీలలు 18 సంవత్సరాలు సాగింది. ఆ అంత్యలీలలు చాలా గహనమైనవి, చాలా గంభీరమైనవి, హృదయాన్ని పట్టి పిండి వేస్తుంది. చైతన్య మహాప్రభుకు అంత్యలీలు వింటే హృదయం పిండినట్టయితుంది. అంటే విరహంలో చైతన్య మహాప్రభు ఇంతగా విలపించారా, ఇంతగా విలపించాలా, శ్రీకృష్ణ పొందాలంటే ఇంతగా తపించాలా అనే విషయం మహాప్రభు. యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే అని మహాప్రభు పలికినటువంటి దివ్య ఏది పలికారో ఆయన చేసి చూపించారు. ఆ దివ్యమైన లీలను వేయడం కోసము వచ్చే వారాలు వరకు వేచుందాం. అంతవరకు సెలవు. ఈ 31వ భాగం దీంతో ముగుస్తోంది. దీంతో సనాతన గోస్వామి వారికి చెప్పినటువంటి శిక్ష కూడా ఆయనకి ఇచ్చినటువంటి ఉపదేశం కూడా దీంతో ముగుస్తోంది. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ రూప సనాతనులకి జై, చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.